ఇక్కడికి వస్తున్నాం. వీళ్ళు ముగ్గురు డ్రగ్స్ అమ్ముతున్నారని తెలిసి ఇదేంటయ్యా అని అడిగితే మా మీద దాడి చేస్తున్నారు సార్. ఎరా వీళ్ళు చెప్పేది నిజమేనా? సార్ వాళ్ళు చెప్పేది అబద్ధం సార్. ఏయ్ మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. పదండి స్టేషన్కి. ఎరా కాలేజీ క్యాంపస్ లో డ్రగ్స్ అమ్ముతారా? హాస్టల్లో బిజినెస్ సేఫ్టీగా ఉంటుంది, పోలీసులు కూడా రారనేగా మీ ధైర్యం? చెప్పండి చెప్పండి మాట్లాడరా. చెప్పండి చెప్పండి. చెప్పండి నిప్పు లేకుండా పొగలా వస్తుందా? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ బిజినెస్? చెప్పండి చెప్పండి. నిజం చెప్పకపోతే పేగులు తీసి ఉరేస్తాను. చెప్పండి హాస్టల్లో డ్రగ్స్ ఎక్కడ దాచారో చెప్పండి. వాళ్ళ మాట వింటారా? మా మాట వింటారా? నువ్వు చెప్పిందలా విని తలపడానికి నేనేం కాదు. మీ ఏజెంట్ల వల్ల బొంబాయి మాఫియా వాళ్ళతో కూడా మీకు సంబంధాలు ఉన్నాయా? మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటే ఐఎస్ఐతో కూడా లింకులు ఉండే ఉంటాయి. లేనిపోని కేసులు ఇరికించండి సార్. లేనిపోని కేసులేంట్రా? సార్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ సార్. మీ సంగతి మళ్ళీ వచ్చి చూస్తా. నమస్తే సార్. అవును సార్, ఇప్పుడే ఇంట్రాగేషన్ మొదలెట్టాం సార్. ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ బయట పెట్టలేదు సార్. అలాగే సార్. ఆ ముగ్గురిని కమిషనర్ ఆఫీస్కి తీసుకెళ్ళండి. రాఘవ ఫ్రమ్ సర్కార్ డిస్ట్రిక్ట్, నర్సింగ్ ఫ్రమ్ తెలంగాణ, నాగరాజు ఫ్రమ్ రాయలసీమ. ప్రాంతాలు వేరైన సమైక్యాంధ్రలాగా ముగ్గురు కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నారు. ఇవి మిమ్మల్ని యూనివర్సిటీ నుంచి 1 year సస్పెండ్ చేసిన ఆర్డర్. సస్పెండా? ఇది చాలా అన్యాయం సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్. ఆవేశం వద్దు. హైదరాబాద్ సిటీని డ్రగ్ ఫ్రీ జోన్ చేయడం కోసం నేను సివియర్ గా ప్రయత్నం చేస్తున్నాను. ఆ సందర్భంలో మీ కేసు అంతా స్టడీ చేశాను. డ్రగ్స్ కి మాకు ఏ సంబంధం లేదు సార్. ఎస్, మీరు మెనీ స్టూడెంట్స్ అని, మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ క్లీన్ గా ఉందని తెలిసి మిమ్మల్ని ఇక్కడ పిలిపించారు. పోయి ఓల్డ్ స్టూడెంట్స్ ఎందుకు గొడవ పడ్డారు? మేము గొడవ పడలేదు సార్. జూనియర్ స్టూడెంట్స్ వాళ్ళు టార్చర్ చేస్తుంటే మేము అడ్డుపడ్డాం. అందుకని మా మీద తిరగబడ్డారు సార్. ఈ ఓల్డ్ స్టూడెంట్స్ వెనక ఒక్కొక్కడికి ఒక్కొక్క పొలిటికల్ పార్టీ బ్యాకింగ్ ఉంది. అందాకెందుకు వాళ్ళని వ్యతిరేకిస్తే ప్రమాదకరమని మీ ప్రిన్సిపల్ చేతులు ఎత్తేసి వాళ్ళ మాటలు నమ్మి మిమ్మల్ని సస్పెండ్ చేశాడు. ఈ విషయం అంత తేలిగ్గా వదలం సార్. అంటే మళ్ళీ గొడవల్లోకి దిగి ఇంకో కొత్త కేసులు ఎదుర్కొంటారా? ఇప్పుడు చదువులే రేపు పొద్దున మీ జీవితాలు నాశనం అవుతాయి. ఐఎమ్ సారీ గైస్, ఐ పిటీ యూ. ఇది తప్పుడు కేసు కాబట్టి నేను మాఫీ చేయగలను. కానీ మీ ఎడ్యుకేషన్ గురించి, కాలేజీలో మీ సస్పెన్షన్ గురించి ఐఎమ్ హెల్ప్లెస్. చదువు లేకపోతే మాకు భవిష్యత్తే లేదు సార్. మా పేరెంట్స్ అప్పులు చేసి మమ్మల్ని చదివిస్తున్నారు సార్. డిగ్రీలు లేకుండా ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. డిగ్రీ లేకపోతే సమాజాన్ని చదవండి. అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే బతుకుతున్నారా? ఓపుకుంటే 1 year తర్వాత వచ్చి ఎగ్జామ్స్ రాయండి, లేదా దొరికిన ఉద్యోగాల్లో సెటిల్ అవ్వండి. మీలాంటి మంచి కుర్రాడు భవిష్యత్తు నాశనం కాకూడదని చెబుతున్నాను. వెంటనే మీ ఊరు వెళ్ళిపోయింది. నా మాట బెస్ట్ ఆఫ్ లక్.